హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు ఇంగ్లీష్ కంటెంట్ కి సంబంధించి ఏం చదవాలి, సిలబస్ ఏముంటుంది, ఆ ఉన్న సిలబస్ ఎక్కడి నుంచి చూడాలి, అది టెక్స్చువలా లేకపోతే జనరలా, ఎలా బిట్స్ వస్తున్నాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఇంగ్లీష్లో తెలుగు మీడియం అయ్యండి కూడా ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయడం ఎలా అని అడుగుతున్నారనమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. మనకి ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా, టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నేను రాశాను. ఆ టాపిక్స్ అనేవి ఎక్కడ ఉంటాయో కూడా చెప్తాను, ఎలా చదవాలో కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంగ్లీష్ అనేది నాకు రాదు, నేను చెయ్యలేను అనే భయాన్ని అయితే విడిచిపెట్టండి. చాలా మంది ఇంగ్లీష్ మన క్లాసెస్ చూసి మనం చెప్పినవి ఫాలో అయ్యి మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. తెచ్చుకున్నామని చెప్పి మనకి వీడియోస్ కింద కామెంట్ చేయడం కూడా జరిగింది. అదే నమ్మకంతో మీకు కూడా చెప్తున్నాను, ఇవి ఎక్కడి నుంచో రావండి. ఫస్ట్ అయితే మీరు టాపిక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ లోనవే అని గమనించాలి. అంటే టెక్స్చువల్ గ్రామర్ ఫస్ట్ చూసేసి, అది అవుతుండగా టాపిక్ వైజ్ చూస్తూ, ప్రీవియస్ పేపర్లు ఉంటాయి కదా మనకి టెట్లో, ఆ టెట్ పేపర్లు అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే బిట్ ఎలా వస్తుంది, దాన్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది, ఓకేనా? అలా అర్థమైనప్పుడు ఆ ఆలోచించే విధానం కరెక్ట్ అయితే మీకు బిట్ కరెక్ట్ అవుద్ది. ఆలోచించే విధానం అయితే బిట్ తప్పు అవుద్ది. ఎందుకు తప్పు అవుతుంది? కాన్సెప్ట్ రాదు కాబట్టి. కాన్సెప్ట్ ఎంతో కొంత మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే దాని మీద మనం ఫర్దర్గా ఆలోచించగలం. అంటే మీకు రావాల్సింది ఇప్పుడు ఏంటి? బేసిక్ నాలెడ్జ్, కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థం అవ్వడం. అవి అవ్వాలి అంటే మీకు ఎక్కడ దొరుకుతాయి? టెక్స్ట్ బుక్ లోనే దొరుకుతాయండి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామర్ అనేది మొత్తం కూడా క్షుణ్ణంగా మీరు చూస్తారంటే ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంక చాలు అనమాట. అంతకు మించి ఇంగ్లీష్కి ప్రిపేర్ అవ్వడానికి ఏమీ లేదు. ఇన్ని టాపిక్లు ఉన్నాయని చెప్పి చూసి భయపడిపోవద్దు. ఇవన్నీ కూడా 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామరు, ఇంకా కాకపోతే 9th 10th లో కూడా ఉంటాయి. ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, కొలికేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, anagrams, idioms and phrases, phrasal verbs, spellings, word formations, singular and plural verbs, one word substitution, figures of speech. ఇవన్నీ కూడా మీకు 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామర్లో ఉన్నవే. ఇవన్నీ టచ్ అవుతాయి మీకు అక్కడ. అప్పుడు వాటి కాన్సెప్ట్ ఏంటి, అవి ఏంటి అనేది మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట, ఓకేనా? ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనకి వొకాబులరీ అని, గ్రామర్ అని, డిస్కోర్సెస్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గ్రామర్ పార్ట్ ఏంటో చూద్దాం. నేను ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్చువల్ గ్రామర్ మొత్తం కూడా చెప్పేశానండి. ఆ గ్రామర్ వీడియోలు అన్నీ మీరు చూస్తూ టాపిక్ వైజ్ చూసుకున్నారంటే మీరు ఇంగ్లీష్లో మంచిగా స్కోర్ చేయగలరు. 24కి 20+ పక్కాగా వస్తాయి. కాన్ఫిడెంట్గా ఉండండి, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి, ఓకేనా? అర్థమైపోయింది కదా మీకు? ఫస్ట్ ఏం చేయాలి? 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్చువల్ గ్రామర్ చూస్తారు. ఆ తర్వాత టాపిక్ వైజ్ మధ్య మధ్యలో చూసుకుంటారు. ఆ తర్వాత ప్రీవియస్ టెట్ పేపర్లు తెచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు, ఓకేనా? ఇప్పుడైతే మనం గ్రామర్ పార్ట్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అదొక్కటే కాదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద అంటే అదొక్కటి మీరు చదువుకున్నారంటే మీకు 4-5 టాపిక్లు ఇక్కడ కవర్ అయిపోతాయి అనమాట. ఇందులో ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే మనకి నౌను, ప్రనౌను, వెర్బ్, యాడ్వర్బ్ ఇవన్నీ వస్తాయి కదా. ఆ వచ్చినప్పుడు ఆ నౌన్కి సంబంధించినవన్నీ అక్కడే, ఆ వెర్బ్కి సంబంధించినవన్నీ అక్కడే నేర్చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ 5 టాపిక్లు కవర్ అయిపోతాయి అనమాట ఒకే దగ్గర. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నా డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ నోట్స్ పీడిఎఫ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి కొంతవరకు. అంటే ఈ టెట్కి సంబంధించినవన్నీ అందులో ఉండవు, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, ఆర్టికల్స్, టెన్సెస్ ఇవైతే ఉన్నాయి అందులో. ఏంటంటే నేను ఒకే దగ్గర అన్నీ చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు నౌన్ ఉంది అనుకోండి, నౌన్ ప్రైజ్ అపోజిషన్, నౌన్ క్లాజ్, నౌన్కి సంబంధించినవన్నీ టైప్స్ ఆఫ్ నౌన్స్ అన్ని అక్కడే చెప్పాను. అదే వెర్బ్ ఉంది అనుకోండి, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, మిగతావన్నీ కూడా అక్కడ చెప్పాను అనమాట. వెర్బ్కి సంబంధించి హెల్పింగ్ వెర్బ్స్ అవన్నీ రకాల, ఒక్కొక్కటి ఎక్కడ యూజ్ చేస్తాం ఇవన్నీ, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ అన్నీ అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్క దాంట్లోనే రాసుకున్నాను అనమాట. అది పీడిఎఫ్ ఇచ్చాను, చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకి ఇది తొందరగా కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే మనకి ఎన్ని టాపిక్లు కవర్ అవుతాయి? 5. అవేంటో ఇప్పుడు చూద్దామా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటి, తర్వాత అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఒకటి, ఆ తర్వాత
క్లాజెస్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఒకటి, తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ ఒకటి, తర్వాత ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఒకటి. ఇక్కడ చూసారు 5 టాపిక్లు అయిపోయినాయి కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే 5 అయిపోతాయి అన్నమాట. సో ఇలా మనము కంబైన్డ్గా చదువుకుంటే, ఒకే దగ్గర చదువుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, లింకర్స్. ఈ లింకర్స్ అనేవి కూడా మనకి టెక్స్చువల్ గ్రామర్లోనే మీకు వస్తాయండి. నేను ఇప్పుడు 3rd నుంచి 8th వరకు గ్రామర్ పార్ట్ ఎక్కడ ఉంది, టెక్స్చువల్ గ్రామరు, అందులో ఏమేమి ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ కూడా మనకి గ్రామర్ పార్ట్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఇది మొత్తం మనకి గ్రామరు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అని చెప్పి ఉంటుంది. ఈ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అంటే ఏంటంటే మనకి పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కిందకి వస్తాయి. తర్వాత డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్ అని ఉంటుందండి, అది చూద్దాము. డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్ అంటే లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, ఈమెయిల్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మనకి డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ రైటింగ్ అని, ఆటోబయోగ్రఫ్ స్కెచ్ అని ఇవన్నీ ఉంటాయి. తర్వాత డిక్షనరీ స్కిల్స్ అని చెప్పి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనకి టెక్స్చువల్ గ్రామర్లోనే కంప్లీట్ అయిపోద్ది. డిక్షనరీ ఎంట్రీ అని. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది మనకి టెక్స్చువల్గా ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ బుక్లో ఇవ్వచ్చు, లేదా జనరల్గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎలా ఇస్తారనేది అది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని చదివి ఆన్సర్ చేయాలి, అంతే. ఇంతేనండి ఇంగ్లీష్ కంటెంట్. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఆ డిపి మీద క్లిక్ చేస్తే ఇలా మన హోమ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుద్దండి. ఓపెన్ అయిన తర్వాత మనకి హోమ్, వీడియో, షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేశారంటే వరుసగా టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్ మనకు ఉంటాయి. సో అలా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయారంటే మీకు ఇంగ్లీష్ 3rd to 8th క్లాస్ వైజ్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఇదిగో చూసారా ఇక్కడ ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం 33 వీడియోస్ అండి. రోజుకు 3 వీడియోలు చూసినా మీకు 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది టెక్స్చువల్ గ్రామర్ మొత్తం. చూసారా, అంటే 3rd క్లాస్ మొత్తం గ్రామర్ కూడా 2 వీడియోలు గంటలో కంప్లీట్ అయిపోద్ది అనమాట. క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీకు సందేహమే అవసరం లేదు. సో ఇలా మీరు టెక్స్చువల్ గ్రామర్ మొత్తం చూస్తే చాలా వరకు మీకు మనకి టెట్ సిలబస్ ఇచ్చిన టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయండి. బేసిక్ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా మనకి అంటే రోజులో ఇది ఒక గంట పట్టింది అనుకోండి, మనకి గంటన్నర పట్టింది రోజుకి 2-3 వీడియోలు చూస్తే. ఆ తర్వాత టాపిక్ వైజ్ చూసారనుకోండి, అదొక అరగంట. ఆ తర్వాత ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, అదొక అరగంట. అంటే మినిమం 2 గంటల్లో మీకు ఇంగ్లీష్ కంటెంట్ అనేది చదువుకుంటే చాలు అనమాట ఈ 50 డేస్లో. ఇక్కడ చూసారు కదా, అక్కడ ఏంటో తెలుసా, ప్రిపోజిషన్స్ కోసం అనమాట. అది ఇవేంటో తెలుసా, ఇవి ఇప్పుడు చెప్పాను కదా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, పంక్చుయేషనల్ మార్క్స్ అని, దానికోసం ఇక్కడ డిస్కస్ చేశాను అనమాట. అలా ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్కటి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇవేంటో తెలుసా, మనకి బాగా కన్ఫ్యూజ్ అయ్యి సింగులర్ ఫ్లోరల్స్ అనమాట. సింగులర్ ఫ్లోరల్స్ అని ఇందులో ఉంటాయి. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నేను అన్నిటికీ పైన థంబ్నెయిల్ పైన అయితే చెప్పలేదు. ఇక్కడ చూసారు కదా ఏముంది, లింకర్స్, తర్వాత అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, కొలొకేషన్స్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. మీకు ఆల్రెడీ చూసారు కదా, మనకి కొలొకేషన్స్, లింకర్స్ ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఉన్నాయి. అంటే టెక్స్ట్ బుక్లో ఇంట్రడ్యూస్ చేసినవే మనకి సిలబస్లో ఇచ్చారు. సో టెక్స్చువల్ గ్రామర్ మొత్తం చూస్తే మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, కాన్సెప్ట్ అర్థమైపోద్ది, దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే చాలు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి కాంట్రాక్టెడ్ ఫామ్ అని, పొసెసివ్ ఫామ్ అని, తర్వాత మనకి కలెక్టివ్ నౌన్స్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే మీరు టెక్స్చువల్ గ్రామర్ మొత్తం రోజుకి 2-3 వీడియోలు చూస్తే చాలండి. 10 రోజుల్లో మీకు ఈజీగా, అది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉంది, 10 రోజుల్లో మీకు ఈజీగా 3rd నుంచి 8th వరకు టెక్స్చువల్ గ్రామర్ అరటిపండు వలిచి నోట్లో పెట్టిన విధంగా అన్నీ రెడీగా ఉన్నాయండి. మీరు చూడడమే లేటు. ఓకేనా. సో ఇది 6th క్లాస్ అనమాట, 6th క్లాస్ గ్రామర్ ఇదంతా కూడాను. తర్వాత 7th క్లాస్కి వచ్చాము. మీకు ఇఫ్ క్లాజ్ అని చెప్పాను కదా, క్లాజుల్లో క్లాజ్ అనగానే అన్ని ఇంకొచ్చేస్తాయండి. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, క్లాజ్లో ఉన్న అన్ని రకాలు వచ్చేస్తాయి. నౌన్ క్లాజ్, యాడ్వర్బల్ క్లాజ్ అన్ని. ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్ అనేది వచ్చింది, అది చెప్పేశాను. ఇక్కడ ఆర్టికల్స్, WH వర్డ్స్, రిపోర్టెడ్ స్పీచ్ వచ్చింది, అవి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఎక్కడ ఏ చాప్టర్ లేదొస్తే దాన్ని అక్కడ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వచ్చేస్తున్నాను. ఇది ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్, నౌన్ ఫ్రేజ్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉంది.
ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని తెలుసుకోవడం. ఇదిగో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మనకి టాపిక్స్ కవర్ అయిపోతాయి అనమాట. చూసారా, 10th వరకు అంటే 8th క్లాస్లో 10th చాప్టర్ వరకు అయిపోయింది. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టోటల్ 33 వీడియోస్. రోజుకు 3 వీడియోలు చాలు. ఆ తర్వాత ఒక గంట ఇది అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ ఒక అరగంట చూసుకుంటారు. ఈ 2 అయిన తర్వాత ప్రీవియస్ టెట్ పేపర్, అంటే మనకి ప్రతి పేపర్లో 24 ఉంటాయి కదా, అది ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. క్లాస్ వైజే కాకుండా టాపిక్ వైజ్ కూడా నేను చెప్పానండి ఇంగ్లీషు. ఇక్కడ ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి, ఇక్కడ వస్తుంది. అది మీరు ఓపెన్ చేసుకున్నారంటే మీకు అందులో టాపిక్ వైజ్ ఉన్న, ఇదిగో ఇక్కడ ఉంది, టాపిక్ వైజ్ ఉన్నవన్నీ కనిపిస్తాయి. చూసారా, ఇది నా ఫస్ట్ క్లాస్ అండి, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. అందులో టోటల్ 15 రూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రూల్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చి, దాని మీద 2nd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న బిట్స్, ఎగ్జాంపుల్స్ అన్ని ఏ రూల్ కిందకు వచ్చాయని చెప్పి మళ్ళీ ఒక వీడియో చేశాను. సో ఈ 2 వీడియోలు చూసారంటే మీకు 1 మార్క్ ఖచ్చితంగా వస్తుందండి, నాది గ్యారంటీ. ఎందుకంటే మనకు ఆ టాపిక్ సిలబస్ లో ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ అని, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని వీడియో చేశాను. ఇప్పుడు మనకి 10th మారిపోయాయి కానీ చిన్న క్లాస్ అన్ని యూజ్ అవుతాయండి ఆ 2. తర్వాత ఆర్టికల్స్ కూడా లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ప్రిపోజిషన్స్, ఇది ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను అనమాట. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి నౌన్, ప్రొనౌన్ 2 పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తానండి. నెక్స్ట్ చెప్పడానికి మరి కుదరలేదు. ఇదంతా కూడా మనకి టాపిక్ వైజ్ అన్నమాట. ఇలా మీరు టాపిక్ వైజ్, క్లాస్ వైజ్, టెక్స్చువల్ గ్రామర్ మొత్తం చూసుకున్నారంటే మీకు ఈ ఇంగ్లీష్ ఇన్ని టాపిక్సా అని చెప్పి భయపడకుండానే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇదండి. చాలా మంది భయపడుతున్నారు, అందుకని ఈ వీడియో చేశాను. ఏం లేదండి, మన వీడియోస్ టెక్స్చువల్ గ్రామర్ చూసేస్తారు. టాపిక్ వైజ్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని రోజుకి ఒక 5 రోజులకు ఒక టాపిక్ తీసుకున్నా బోల్డ్ రోజులు అయిపోతాయి. సో 5 రోజులకు ఒక టాపిక్ తీసుకొని టాపిక్ చేసేస్తారు. ప్రీవియస్ టెట్ పేపర్లు మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చెయ్యవలసిందే. చేస్తేనే అలగొస్తుందని తెలుస్తుంది. ఎవరైతే డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ నా నోట్స్ పీడిఎఫ్ తీసుకున్నారో వాళ్ళకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మార్క్ పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అంత నీట్ గా అన్ని కూడా అందులో రాశాను, అన్ని ఒక్క దగ్గరే ఉంటాయి, క్లియర్ గా మీకు అర్థమైపోద్ది అనమాట. ఇది విషయం అండి. సో ఎవరికైనా గ్రామర్ నోట్స్ పీడిఎఫ్ కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, టెట్ అయితే అందులో ఉండవు, కానీ కొన్ని టాపిక్స్ అందులో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది విషయం అండి. డిస్కోర్సెస్, డిక్షనరీ ఎంట్రీ, గ్రామరు, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, తర్వాత వొకాబులరీ, ఇలా మనకి 5 పార్ట్స్ కింద మనకి ఇంగ్లీష్ కంటెంట్ అనేది ఇస్తారు. ఓకేనా, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెక్స్చువల్ గ్రామర్ చూడడం మర్చిపోవద్దండి, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు చాలా వరకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది అక్కడ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎగ్జామ్లో తడబడకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయగలరనమాట. ప్రీవియస్ టెట్ పేపర్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం ర్యాపిడ్ రివిజన్లు అనేవి కంటిన్యూ చేసుకుందాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి.